ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్య వశీకరణ తిలకం అనేది మనం తెలుసుకుందాం. ఈ తిలకాన్ని ఎవరైతే మీ నుదుటిని పెట్టుకొని ఎవరి ఎదురుగా అయితే వెళ్ళి నిలబడతారో, ఎవరు మీ వైపు చూస్తారో అటువంటి వారెవరైనా సరే మీ వశం అవ్వడం జరుగుతుంది. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ తిలకం మీరు దాన్ని తయారు చేసుకొని నుదుటిని పెట్టుకోవచ్చు. అటువంటి తిలకాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. అయితే ఈ యొక్క తిలకం ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాన్ని మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈరోజు మీకు వశీకరణ తిలకాన్ని తయారు చేసి చూపిస్తాను. అయితే ఈ తిలకానికి కావాల్సిన వస్తువులు ముందుగా వచ్చేసి గోమూత్రం కావాలి. ఎంత అవసరం లేదు, కొద్దిగా చిన్న టీ కప్ అంత గోమూత్రం చాలు. రెండోది వచ్చేసి నల్ల నువ్వులు కావాలి. మూడోది వచ్చేసి ఉసిరికాయ రసం కావాలి. నాలుగోది కుంకుమ పర్వాలేదనమాట. ఇంత గోరోజనమైనా సరే పర్వాలేదు, కస్తూరి ఉన్నా పర్వాలేదు. 4 వస్తువులతో ఈ వశీకరణ తిలకం అనేది తయారు చేసుకోవచ్చు. వీటి ద్వారా ఏ విధంగా తయారు చేయాలనేది తెలియజేస్తున్నాను. అయితే ఇది వశీకరణ తిలకం అనేది మనం ఒక ఆఫీస్లో పెట్టుకుని వెళ్ళేటప్పుడైనా సరే మీ మాట అందరూ వింటారు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ తిలకాన్ని పెట్టుకుని వెళ్తే అక్కడ జనం అంతా కూడా ఆకర్షితులవుతారు. మీరు దేనికైనా సరే A to Z పనిచేస్తుంది. భార్య భర్తలు పెట్టుకుంటే ప్రతిరోజు గొడవలు తగ్గుతాయి. ఈ యొక్క తిలకాన్ని ప్రతిరోజు పెట్టుకుని వెళుతుంటే వాళ్ళు మన వైపు చూస్తే చాలు, ఆటోమేటిక్గా తెలియకుండానే మన మీద ప్రేమ అనేది కలుగుతుంది. అటువంటి పవర్ఫుల్ తిలకం ఇది ఎప్పుడు ఎలా తయారు చేయాలంటే, ముందుగా మీరు గోమూత్రం అనేది తీసుకొని ఒక గిన్నెలో పోసుకోండి. దీనిలో గోమూత్రంలో నల్ల నువ్వులు పోయండి. నల్ల నువ్వులు పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక రోజంతా 24 గంటలు కూడా ఆ మూత్రంలోనే నల్ల నువ్వులు ఉంచండి. మరుసటి రోజు తర్వాత ఆ నల్ల నువ్వులు చిన్నగా తొక్కతీసి గోమూత్రం పక్కన పడేయండి. వీటిని శుభ్రంగా ఒక పేపర్లో కానీ ఒక వస్త్రంలో కానీ పెట్టి వీటిని బాగా ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టిన తర్వాత బాగా మెత్తగా నూరండి. ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. తయారు చేసుకొని రాగి గిన్నె కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, ఈ యొక్క తయారు చేసుకున్నది ఏదైతే పేస్ట్ ఉందో అందులో పెట్టండి. ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత మీరు దాంట్లో కొంచెం కుంకుమ పోయండి. ఆ తర్వాత ఉసిరికాయ రసం ఉంటుంది కదా, ఒక స్పూన్ అంతా అందులో వేసేసి మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకొని కలుపుకోండి. దేవుడు మందిరం దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా ఒక విశ్వకర్మ మంత్రం వస్తే అది మంత్రించుకోవచ్చు. ఆ మంత్రాన్ని 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, లేకపోతే 108 సార్లు కానీ చదివి దీన్ని 3 సార్లు ఊదితే చాలు, దీనికి శక్తి వచ్చేస్తుంది. ఒకవేళ అది కూడా చేయలేకపోతే వదిలేయండి, పర్వాలేదు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా వీరు చేసేటప్పుడు తూర్పు వైపు కానీ, ఉత్తర సైడ్ కానీ కూర్చుని చేయాలి. ఇదంతా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఉదయం ముందుగా ఏం చేస్తారంటే నుదుటిగా ఆ పేస్ట్ ఉంటుంది కదా, నుదుటిగా బొట్టుగా పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, భార్య భర్తలు పెట్టుకున్నా, లేదంటే ప్రేమించిన వారిని లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క తిలకాన్ని పెట్టుకుని మీరు వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకే తెలియకుండా వాళ్ళు మీకు వశం అవుతారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి వశీకరణ తిలకం చాలా సింపుల్గా ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.